హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు సరస్వతి ఆర్ట్స్ దగ్గరికి వచ్చేసిన అనమాట. అన్నోళ్ళు మస్తు మంది కామెంట్ పెట్టినారు, అన్న సరస్వతి ఆర్ట్స్ చేయమని. సో సరస్వతి ఆర్ట్స్ వీడియో అయితే ఓకే, లెట్స్ గో. సో హలో గైస్, ఇగో సరస్వతి ఆర్ట్స్ ఇదే అనమాట. సో ఈడ అన్న వాళ్ళ వర్క్షాప్ ఇదే. ఓకే, ఒకసారి ఈడ ఏమేమి మోడల్స్ ఉన్నాయని ఒకసారి కవర్ చేసేద్దాం. ఇక్కడ మనకి చిన్న వినాయకులు కూడా ఉన్నాయన్నమాట 5 feetలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు, ఇటు లయన్స్ వస్తాయి గణేశునికి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకి ఒక 11 feet వరకు ఉందన్నమాట. ఇక్కడ కూడా కొన్ని యూనిక్ కలెక్షన్ ఉన్నాయి. మీరు వీడియోని అయితే మిస్ అవ్వకండి, లాస్ట్ దాకా చూడండి. ఓకే, ఇక చూసుకోవచ్చు. ఇంకా కొత్త కాన్సెప్ట్స్ అయితే వస్తాయంట. ఓకే, ఈ వినాయకుడు చూడండి, ముందర అమ్మవారు వచ్చినారు, అమ్మవారు వెనకాల వినాయకుడు కూర్చొని ఉన్నారనమాట సిట్టింగ్ పొజిషన్లో. చాలా హైట్ వస్తుండొచ్చు, వెనక బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది కాబట్టి. ఇంకొక మోడల్ అనమాట, గణేశుడు కృష్ణుడు పొజిషన్లో ఉన్నారు, ఫ్లూట్ వాయిస్తున్నట్టు వచ్చింది, ఇంకా రెడీ అవుతుంది. ఓకే, ఇంకొక గణేశుడు చూడండి, మస్తు పెద్ద గణేశుడు అనమాట. మొత్తం అయిపోయింది ఫినిషింగ్ సరస్వతి ఆర్ట్స్లా. ఓకే, ఇంకా చూద్దాం, మస్తు ఉన్నాయి ఆ కలెక్షన్ అయితే, మిస్ అవ్వకండి. చూసుకోవచ్చు, నించొని ఉన్న గణేశుడు అనమాట. వీళ్ళ ఫినిషింగ్ ఇక నేను చెప్పనవసరం లే, వీళ్ళ దగ్గర ఫినిషింగ్ మీకు నెక్స్ట్ లెవెల్ వస్తాయన్నమాట. తొండం చూసుకోవచ్చు. సో ఈ గణేశుడు చూడండి, అసలు శివలింగం ఇంకా రావణాసుడు పట్టుకున్నట్టు దాని మీద వినాయకుడు వచ్చిందనమాట. మంచిగా ఉంది, కొత్త కాన్సెప్ట్. చూసుకోవచ్చు. ఇంకొక యూనిక్ గణేశుడు చూపిస్తా చూడండి. ఇది కింద కొండ మీద ఏనుగుంది, ఏనుగు మీద గణేశుడు వచ్చిందనమాట. చాలా పెద్ద గణేశుడు. ఇప్పటిదాకా ఇది సరస్వతి ఆర్ట్స్లో నేను చూసిందంటే ఇప్పుడు ఈడున్న షెడ్లో మస్తు పెద్ద గణేశుడు అనమాట. ఓకే, చాలా హైట్ ఉంది గణేశుడు. చూసుకోవచ్చు, కాన్సెప్ట్ మంచిగా వచ్చింది, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంకొక వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో ఉంది. ఇగో చూసుకోవచ్చు, ఇది కింద హార్స్ లాగా వచ్చింది, పైన వినాయకుడు వచ్చింది అనమాట స్టాండింగ్ పొజిషన్లా. ఓకే, ఇంకా లోపల ఉన్నాయి, చూపిస్తా. ఇగో ఇది యూనిక్ గణేశుడు అనమాట. కింద నందీశ్వరుడు వచ్చిండు, పెద్ద నంది అనమాట. పైన దాని మీద గణేశుడు వచ్చిండు అనమాట. చూసుకోవచ్చు. నేను ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక కూడా వస్తా, ఒకసారి సరస్వతి ఆర్ట్స్కి వచ్చి చూపిస్తా మీకు. ఫినిషింగ్ చూద్దాం ఈ గణేశుడిది. మొత్తం బాడీ అయితే ఖతర్నాక్ వచ్చిందనమాట. చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకొక యూనిక్ గణేశుడు అనమాట. చూసుకోవచ్చు, మూషిక్ మహారాజు పీపీ శంఖం అది ఫ్లూట్ లాగా అదేదో ఉంటుంది చూడు, అది పీపీ లాగా ఊపుతున్నట్టు వచ్చింది. దాని మీద గణేశుడు కూర్చున్నారనమాట. ఇక చూసుకోవచ్చు గాయస్, ఇట్లా పీపీ ఊపుతున్నట్టు వచ్చింది, దాని మీద గణేశుడు కూర్చొని ఉన్నాడు అనమాట. ఓకే, ఇంకో గణేశుడు చూద్దాం. చూసుకోవచ్చు, ఇంకొక యూనిక్ గణేశుడు అనమాట. అది పీకాక్ అవుతుందో లాస్ట్కి నెమ్మలి అవుతుందో, పీకాక్ అవుతుందో హంస అవుతుందో తెలియదు. ఓకే, ఇప్పటికైతే ఇట్లుందనమాట లుక్. ఈ గణేశుడు కూడా చూడండి, మంచిగా ఉన్నాయి సరస్వతి ఆర్ట్స్లో ఈసారి. కింద లోటస్ మీద గణేశుడు నించొని ఉన్నాడు అనమాట. చాలా హైట్లో ఉన్నాడు గణేశుడు, పెద్ద గణేశుడు అనమాట. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. గాయస్ ఇదిగోండి, చిన్న మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట సరస్వతి ఆర్ట్స్లో. చూసుకోవచ్చు. సో గాయస్ ఇదిగోండి, చిన్న మోడల్ గణేశులు అనమాట. ఓకే, ఈడ కూడా కలెక్షన్ మంచిగా ఉన్నాయి. ఓకే, ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ ఫినిష్ అయిపోయినాయి అనుకుంటా, కవర్ వేసి ఇచ్చినారు. సో ఇది గాయస్ ఈడ కలెక్షన్ వచ్చేసి. నేను ఒకసారి పెయింటింగ్ అయిపోయినాక కూడా నేను మీకు ఒకసారి అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. ఓకే, ఈలోపు కొత్తగా వచ్చిన మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కొట్టేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎక్కడ చూపించాలో అది కూడా నాకు కామెంట్ చేస్తే ఆ వినాయకులు కూడా కవర్ చేసేసాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.